హాయ్ అండి. ఇక్కడైతే నేను అన్సీన్ వీడియో చెప్తున్నాను. అన్సీన్ వీడియోలో ఇక్కడ సుమన్, భరణి, సంజన వాళ్ళు బయట కూర్చొని అది గేమ్ గురించి మాట్లాడుకుంటున్నారనమాట. ఆ గేమ్లో భరణి ఇచ్చినాడు కదా పాయింట్స్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు అనమాట. ఎందుకు ఏమని. సంజనకి ఇవ్వలేదు కదా, తనుజకి ఇచ్చినాడు కదా చెప్తున్నాడు. సంజనకి నేను అక్కడికి వెళ్ళినాక 2 మాటలు మాట్లాడే అవకాశం నలుగురికి వచ్చింది. నేను ఈవిడికి ఇద్దామనుకున్నా, కానీ అది బాండింగ్ అది దానివల్ల అక్కడ పోయింది. తర్వాత ఆమె గేమ్ ఆడకపోయినా నేను ఇచ్చాను, అట్లీస్ట్ థర్డ్ ప్లేస్కైనా వచ్చింది అని తనుజ గురించి మాట్లాడుతున్నాడు. గేమ్ ఆడకపోయినా ఏదో మాట్లాడి ఏదో ముందుకు వెళ్ళిపోయి ఆమె పాయింట్స్ తీసుకొని అది చేసి ఆమె థర్డ్ ప్లేస్లో అలా నిలబడింది. ఐఎమ్ హ్యాపీ. ఈ 15 వీక్స్లో నేను నామినేట్ చేయని పర్సన్స్ ఇద్దరు, ఒకటి కళ్యాణ్, ఒకటి సుమన్ నిన్ని అని చెప్తున్నాడు సుమన్కి. ఈ 15 వీక్స్లో మీ ఇద్దరినైతే నేను నామినేట్ చేయలేదు, కానీ కళ్యాణ్ నన్ను చేసినాడు. గేమ్లో ఉన్నప్పుడు ఓకే, కానీ గేమ్లో లేనప్పుడు కూడా వరుసగా నన్నే బయటికి పంపించేసినాడు అని చెప్తున్నాడు. కనీసం ఒక్క దగ్గరైనా గేమ్లో ఉన్నప్పుడైతే ఓకే, అంటే ఇప్పుడు లేడు కదా కళ్యాణ్ గేమ్లో, కనీసం నేను ఒక్కసారి కూడా కళ్యాణ్ చేయలేదు. కానీ నన్ను గేమ్లో లేనప్పుడు నా పేరు చెప్పి పంపించినాడు. అది నాకు కొంచెం ఎక్కడో హార్ట్లో బాధ అనిపించింది అని కళ్యాణ్ గురించి చెప్తున్నాడు సుమన్కి, సంజనకి. తను గేమ్లో ఉన్నప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ తను గేమ్లో లేనప్పుడు కూడా వరుసగా నన్నే బయటికి పంపించాలని కొంచెం కూడా హ్యూమానిటీ లేకుండా చేశాడు కళ్యాణ్ అని చెప్తున్నాడు. నేను ఒక్కసారి కూడా నామినేట్ చేయలేదు, కానీ వరుసగా నన్నే పంపించాలని చూసినాడు. అక్కడ బాధ వేసింది. కొంచెం కూడా హ్యూమానిటీ లేదు. తను లేడు కదా ఎట్లాగో గేమ్లో, అయినా కూడా నన్నే పంపించాలని చూస్తున్నాడు కళ్యాణ్ అని సుమన్కి చెప్తున్నాడు. కనీసం ఎక్కడో ఒక్క దగ్గరైనా హ్యుమానిటీ, మారల్స్, ఎథిక్స్ లేకుంటే ఎట్లా? ఒకసారైనా కొంచెమైనా హ్యుమానిటీతో ఆలోచించాలి కదా. మారల్స్, ఎథిక్స్ అవి ఏం లేవు కళ్యాణ్కి. ఒక్క దగ్గర కూడా హ్యుమానిటీ లేదు అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు ఇంకా తనుజ అదే పట్టింటాడు కదా, దాని గురించి ఆయన బాధపడుతున్నాడు అనమాట. ఇంకా డైరెక్ట్ చెప్పకున్నాడు, కానీ ఎప్పుడు తనుజకే చేస్తుంటాడని మొన్న కూడా అన్నాడు కదా ఒకసారి. తనుజ ఇంకా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని చెప్పినాడు కదా. తనుజ ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు కదా. అది బాల్ వేసిన దాంట్లో కూడా జంబో ప్యాంట్స్ దాంట్లో తనుజకి వేసినాడు, లైన్గా తనుజకి వేసేస్తున్నాడు కదా. ఆ రోజు కూడా అన్నాడు కదా, ఇంకా ఓన్లీ ఇంకా ఆయనకి హ్యుమానిటీ, మారల్స్, ఎథిక్స్ ఏం లేకుండా ఇంకా ఓన్లీ తనుజకే ఇస్తున్నాడు కదా ప్రతిసారి ఛాన్స్ అని భరణికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు అనమాట. ఇంకా తనుజ పేరు చెప్పకుండా ఊరికే చెప్తున్నాడు అనమాట, డబల్ మీనింగ్ లాగా. ఆ రోజు కూడా అన్నాడు కదా, తనుజ ఎక్కువ కమాండ్ చేసేస్తుంది కళ్యాణ్ని అని అంటున్నాడు కదా. ప్రతిసారి ఆయన్నే పంపించినాడంట బయటికి భరణిని, దానికని బాధపడుతున్నాడు. ఇక్కడనేమో మళ్ళీ కళ్యాణ్ కాదు, డెమాన్ పవన్, తనుజ ఇద్దరు అది స్కోర్ బోర్డు ఉంది కదా, దాన్ని చూసుకుంటే మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ నాకు చెప్తున్నాడు, పోయి బర్నీ అని అడుగుపో, నీకేమని చెప్పి పాయింట్స్ అని చెప్తున్నాడు. కానీ నాకు ఎందుకో అడగాలని లేదు అంటుంది తనుజ. ఎందుకంటే అడగాలని ఉండదు, అడగడానికి అసలు మగం కూడా లేదు ఆమెకి. ఎందుకంటే మన 2 సార్లు ఇవ్వలేదు కదా, బర్నీ అడిగినాడు కదా, హైయెస్ట్లో ఉన్నప్పుడు అడిగినాడు. తనుజ నేను ఇప్పుడు లాస్ట్కి వచ్చిన కదా, కనీసం ఇప్పుడు నీ అంటే కూడా అప్పుడు కూడా ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇంకా ఏ మకం పెట్టుకొని పోయి అడుగుతుంది. ఒకవేళ పోయి అడిగినా కానీ నువ్వు ఇచ్చినావా నాకు అంటాడు కదా, ఇంకా అందుకని నాకు అడగాలని లేదంటుంది. ఒకవేళ అడగడానికి కూడా భయం ఆమెకి, అడిగితే మళ్ళీ తిడతాడేమో అని అడగమంటున్నాడు కళ్యాణ్. అంటే ఇంకా డెమాన్ పవన్ కూడా అన్నాడు, ఇప్పుడు వద్దు అన్నాడు. అంటే ఇప్పుడు పోతే ఇంకా మళ్ళీ బాగుండదు కదా అన్నట్టు, ఇప్పుడు వద్దులే అన్నాడు, అడగొద్దని అన్నాడు. తర్వాత ఒకవేళ సంజన గారు నీకు మనసు మార్చుకొని నీకు ఇస్తే ఎట్లుంటుంది అని అంటున్నాడు జోక్ లాగా. ఒకవేళ బర్నీ గారు ఇమ్మానుయల్ నాకు ఇస్తే అని అంటుంటే
తనుజ అనింది ఆయనకి ఇయర్ విన్ అని చెప్పింది. అంటే బర్నీ ఇమ్మాన్యుల్ కన్నా సంజన నీకన్నా ఇస్తే ఎట్లుంటుంది అని అడుగుతున్నాడు డేమన్ పవన్. ఆయనైతే ఇవ్వడు ఇమ్మాన్యుల్కి అని అంటుంది. అంటే ఆమెకి నమ్మకం అనమాట ఇమ్మాన్యుల్కి ఇవ్వడని. ఆ స్కోర్ బోర్డ్ చూసుకుంటే వాళ్ళు ఇస్తే ఎంత అవుతుంది, ఎన్ని పాయింట్లు వస్తాయని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ముగ్గురు ఉన్నప్పుడు కూడా తీసేస్తే నీకు రైట్ ఛాన్స్ వస్తుంది అంటే సంజన నాకు ఇవ్వదు అనింది. తర్వాత అయితే ఇక్కడ బర్నీ సంజన మళ్ళీ మాట్లాడుకుంటున్నారు బయట. సంజన బాధపడుకుంటూ చెప్తుంది బర్నీకి, అంటే ఇమ్మాన్యుల్ గురించి అనమాట. మధ్యలో ఇమ్మాన్యుల్ని ఒకసారి చూపించినారు వాళ్ళు. అంటే ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళ ఫోటో చూపిస్తారు కదా మనకి. అట్లా ఇమ్మాన్యుల్ గురించి ఏమంటుందంటే సంజన, నాకు పెద్ద వీక్నెస్, ఆయన వీక్నెస్ నేను లేను కానీ నాకు ఫస్ట్ ప్రియారిటీ ఇమ్మునే ఆయన ప్రియారిటీ నేను కాకపోవచ్చు కానీ నాకు మాత్రం ఆయనే ప్రియారిటీ అని చెప్తుంది. ఇట్స్ ఓకే, ఎక్స్పీరియన్స్లో నేనే పెద్దదాన్ని, ఏజ్లో నేనే పెద్దదాన్ని, మమ్మీ స్థానంలో నేనున్నాను, తను డాడీ స్థానంలో లేడు అని చెప్తుంది. కూతురు స్థానంలో కూడా నేను లేను, ఇది డిఫరెంట్ ఈక్వేషన్ కానీ ఓకే. ఆయన నిలబడకుండా నేను పూర్తి సీజన్ మొత్తం నిలబడినాను ఇమ్ము కోసము. ఆయన నిలబడకుండా నేను మాత్రం ఇమ్మాన్యుల్కే నిలబడతాను, ఇమ్మాన్యుల్కే ఇస్తాను నా ప్రియారిటీ అని సంజన చెప్తుంది అనమాట బర్నీకి. బర్నీ ఊకే నవ్వుకుంటూ వింటున్నాడు అంతే. బర్నీ అయితే ఇంకా ఏం చెప్పలేదు, ఈ వద్దన్నట్లు ఏం చెప్పలేదు. సంజన అయితే ఆయన ఇచ్చిన ఇవ్వకుండా నేను మాత్రం ఇస్తాను, నేను తల్లి స్థానంలో ఉన్నా, నేనేమో ఆయన కూతురు స్థానంలో లేదు, ఆయన నాకు డాడీ స్థానంలో లేడు, ఏజ్లో అంతా నేనే పెద్దదాన్ని కాబట్టి ఇట్స్ ఓకే. ఇంకా ఆయన నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను మాత్రం ఇమ్ముకే ఇస్తాను అని చెప్తుంది. సీజన్ మొత్తం నిలబడినాను నేను, ఇప్పుడు కూడా నేను నిలబడతాను ఇమ్మాన్యుల్ కోసం అని చెప్తుంది అనమాట. ఇక్కడైతే మళ్ళీ లోపల వీళ్ళు ముగ్గురు గేమ్ గురించి మాట్లాడుకుంటున్నారనమాట. ఇమ్ము, కళ్యాణ్, తనుజ. ఏంటంటే ఒకవేళ బర్నీ గారు ఇమ్ము చెప్తున్నాడు వాళ్ళకి, ఒకవేళ బర్నీ గారు లిస్ట్లోకి వచ్చేస్తే ఆయన దాంట్లో 1/2 పాయింట్స్ నీకు ఇస్తాడు తనుజ అంటున్నాడు. తనుజనేమో నాకు ఇవ్వడు నీకే ఇస్తాడు అంటుంది. ఇమ్ము ఏమంటున్నాడంటే మన ఇద్దరిలో ఎవరికన్నా ఒకరికి ఇచ్చినా కానీ ఇద్దరు గేమ్ ఆడతారు, అదే సంజన గారికి ఇచ్చిన అనుకో ఒకరే గేమ్ ఆడతారు అంటున్నాడు. అంటే సుమ్ము బర్నీ గురించి ఇద్దరి గురించి చెప్తున్నాడు అనమాట. తనుజనేమో ఏమంటుంది, నాకు ఇయ్యడు నీకు ఇస్తాడు, నీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే చెప్తా ఉండు అని వివరిస్తుంది. 3 రీజన్స్ని నీకు ఇవ్వడానికి ఏంటివంటే చెప్తా విను. ఫస్ట్ రీజన్ ఏమిటంటే ఆల్రెడీ నాకు ఇచ్చారు, సంజనకు కూడా ఇచ్చారు సెకండ్ రీజను. థర్డ్ రీజన్ ఏంటంటే మీ ఇద్దరికి గేమ్లో కొంచెం అటు ఇటు జరుగుతుంది కదా, అందువలనైనా నీకు ఇస్తాడు బర్నీ సార్ అని చెప్తుంది. అది ఛాన్స్ ఉంది. లేకపోతే సంజన గారిది కూడా ఒకవేళ ఆలోచిస్తే లీస్ట్లో సంజన గారు ఉన్నారు, ఇంకా నెక్స్ట్ లీస్ట్ సంజన గారే కాబట్టి ఛాన్స్ ఆమెకు కూడా ఇచ్చే అవకాశం ఉంది మళ్ళీ అని చెప్తుంది. అందుకే ఊకే మనం అడగాలి పోయి ఊకే డైరెక్ట్. అంటే ఆమె తనుజ ఏమనింది, నేను అడగలేనురా అని అంటుంది, భయపడుతుంది. మన 2 సార్లు ఇవ్వలేదు కదా అందుకే భయపడుతుంది. ఏమో కంపల్సరీ మనం పోయి అడగాల ఊకే డైరెక్ట్ ఎవరికి ఇస్తున్నామని. ఊకే మనలో మనం ఎందుకు బుర్ర పాడు చేసుకోవాలా, అడుగుదాము పోయి అని అనుకుంటున్నాడు. తనుజనేమో నేను అడగను అంటుంది. ఇక్కడైతే పాయింట్స్ అన్నీ కౌంట్ చేసుకుంటున్నారు. సెకండ్ లిస్ట్లో ఆమె లాస్ట్లో వీళ్ళు ఉన్నారు అని అన్ని పాయింట్స్ బర్నీ ఇస్తే ఎవరెవరు ఎక్కడికి వస్తారు అని కౌంట్ చేసుకుంటున్నారు అనమాట స్కోర్ బోర్డులో. ఇంకా నెక్స్ట్ సంజన ఉంది కదా, మళ్ళీ సంజనకి ఇస్తాడేమో అనుకుంటున్నారు. వీళ్ళిద్దరైతే ఇక్కడ మాట్లాడుకుంటున్నారు, డేమన్ పవన్, సంజన. నువ్వైతే ఎట్లా లీడర్ బోర్డులో లేవు కదా, నువ్వైతే నాకు లాస్ట్ దాకా నిలబడాలి, నువ్వు నాకు ఇవ్వాలి అని అడుగుతుంది. అక్కడనేమో తనుజ, నువ్వు ఉంటే నువ్వు లేకుంటే నేను గివ్ అప్ ఇవ్వకుండా ఆడతా అని ఇమ్మాన్యుల్కి చెప్తుంది. ఇందాక ముగ్గురు మాట్లాడుకున్నారు అక్కడ, వాళ్ళ ముగ్గురు అది మాట్లాడుతున్నారు, వీళ్ళిద్దరు ఇది మాట్లాడుతున్నారు. దయచేసి నువ్వు చివరి దాకా నాకు నిలబడరా అని చెప్తుంది.
అది ఉండనిలే, ఫస్ట్ బర్నీ గారు ఎవరికి ఇస్తారో చూద్దాము అంటున్నాడు డెమన్ పవన్. అంటే కానీ నువ్వు మాత్రం నాకు ఉండని, ఆయన ఎవరికైనా ఇవ్వని, నువ్వు మాత్రం నాకు చివరిదాకా నిలబడరంటే అదైతే నేను మాట ఇవ్వలేను. బట్ ఓకే, కానీ నేను డీప్గా ఆలోచిస్తాను, థింక్ చేస్తాను దీని గురించి. మాట అయితే ఇవ్వలేను ఇప్పుడే అని చెప్తున్నాడు సంజనకి. నా కోసం నిలబడరా నువ్వు చివరిదాకా అని అడుగుతుంది. ఆయనేమో మాటకి ఉండని లెక్క చూద్దాం, బర్నీ గారు ఎవరికి ఇస్తారో చూద్దాము అంటుంటే, అది ఉండని రా, దయచేసి నువ్వు మాత్రం నాకు విరుద్ధంగా ఓటేయకు అంటుంది. చూసాం నేనైతే మాట ఇయ్యను అని అంటున్నాడు. నువ్వు నాకు అక్క ఫీలింగ్ వచ్చింది అన్నాడు కదా, అందుకే అక్కలాగా డ్రెస్ అన్నీ సెట్ చేస్తున్నాడు. ఇద్దరు అక్క తమ్ముళ్ళలాగానే ఉంటారు కదా వీళ్ళు సేమ్, అందుకని అడుగుతుంది నాకు ఈరా అని. అంటే అందుకే చెప్తున్నాడు, అది ఉండని లెక్క నేనైతే మాట ఇవ్వాలని ఆలోచిస్తాను అని అంటున్నాడు. వీడైతే కళ్యాణ్ తనుజ వంటింట్లో ఉంటే వచ్చినాడు. వచ్చి సారీ చెప్పన్నాడు. ఎందుకురా సారీ, రీజన్ చెప్తే చెప్తా అనింది. లేదు చెప్పను నేను, నువ్వు ఫస్ట్ నాకు సారీ చెప్తేనే నేను చెప్తా అంటున్నాడు. ఎందుకు రీజన్ చెప్పకుండా ఎందుకు సారీ చెప్తా అంటే, లేదు నువ్వు నాకు చెప్తేనే చెప్తా అని ఏదో గోమ్ చేస్తున్నాడు అనమాట ఆమె కాడ వచ్చి. చూద్దాం. ఎందుకురా రీజన్ చెప్పకుండా అడుగుతున్నావు, సర్లే చెప్పు, ఎందుకు నేనేమో నిన్ను హర్ట్ చేసినాను అంటే, హర్ట్ చేసినావు అన్నాడు. ఎప్పుడు, నిన్ననా ఈరోజా అంటే, ఇందాకే ఇప్పుడే అంటున్నాడు. ఇందాక నన్ను అసలు లేవు కదరా అక్కడ అంటుంది. అప్పటి తోకలా తిరుగుతున్నాడు అనమాట. ఊకే ఎక్కడికి వస్తే అక్కడికి కూర్చోండి, వచ్చి సారీ చెప్పనుకుంటూ వచ్చినాడు. టార్చర్ తనుజకి. హర్ట్ చేసినందుకు వెళ్ళిపోయినావా ఇందాక సోఫా మీదనా అని గుర్తు చేసుకుంది అనమాట. సోఫా మీద, అచ్చా అక్కడ నువ్వైనా నేనైనా అన్నందుకు అలిగినావా, అయితే సారీ అని చెప్తుంది. అక్కడ కాంపిటీషన్ ఏముంది, నువ్వంటే మరి ఆ మాట అంటే అంటాం కానీ ఓడిపోవడానికి కాదు కదరా అంటుంది. ఓడిపోవడానికి కాదు, నువ్వు గెలవడం కూడా కంప్లీట్గా ఇవ్వలేవు. ఆ మైండ్ సెట్తో ఉంటే నువ్వు కాన్ఫిడెంట్గా గెలుస్తాను మైండ్ సెట్తో ఉండాలా అని అన్నట్టు. అంటే నువ్వు ఇప్పుడు ఎందుకు కోపం వచ్చిందిరా అంటే, నాకు మరి కోపం వచ్చింది అని గోవం చేస్తున్నాడు చిన్నపిల్లలాగా. ఈ మధ్య మాట్లాడుతుంది కదా, ఇంకా ఓవర్ చేస్తున్నాడు గోవం చేసుకుంటా. అంటే ఓకే సారీ అని చెప్పింది. ఇంకా వాడు చెప్పు అని పట్టింటే, నువ్వు ఇప్పుడు తనుజన ఇమ్మానుయల్ అంటే ఇద్దరు ఇట్లా ఎవరు తీసేస్తావు అని అడుగుతున్నాడు సంజనని. అంటే సంజన ఏమనింది అంటే, ఫెయిర్గా ఆలోచించాలంటే ఇమ్మానుయల్ని ఆల్రెడీ ఒక దాంట్లో తీసేశారు కదా, తనుజని ఒక దాంట్లో కూడా తీసేయలేదు కదా అని చెప్తుంది. తనుజని తీయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒక్క దాంట్లో కూడా తీసేయలేదు కదా అంటుంది. ఎందుకంటే ఆల్రెడీ టీమ్ డెసిషన్ కూడా ఉంటుంది కదా, ఒక సైడు టీమ్ డెసిషన్ ఉంటుంది, నాది ఒక్కటే కాదు కదా. తనుజని అయితే ఒక్క దాంట్లో కూడా తీయలేదు కదా, ఇమ్మానుయల్ తీసేశారు కదా, ఆబ్వియస్లీ టీమ్ డెసిషన్ కూడా ఉంటుంది. అంటే నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, నువ్వు వాళ్ళిద్దరిట్లో ఎవరిని తీస్తావు అని అడుగుతున్నాడు డెమన్. ఫెయిర్గా చెప్పాలంటే ఇంకా తనుజ కూడా తీయలేదు కాబట్టి తనుజనే తీయాల్సి వస్తుంది అని చెప్పింది సంజన. ఇంకా మళ్ళీ ఇక్కడైతే వీళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారనమాట. ఒక సైడు కళ్యాణ్ తనుజ ఇందాకటి గురించే మళ్ళీ మాట్లాడుతున్నారు. నీ చేతిలో లేనిది నేను చూసుకుంటా కదా, అది నీ చేతిలోకి ఎట్లా రావను, నీ చేతిలో ఉన్నది కూడా నువ్వు చూసుకోకుంటే ఎలా అంట. నార్మల్గా రెగ్యులర్గా మేము ఆడి గెలుచుకునేది అదైతే వేరు. ఇప్పుడు ఈ గేమ్ పేరే అన్ఫెయిర్ బిగ్ బాస్. దీంట్లో ఇక్కడ ఎట్లా నువ్వు పోయి అడగమని చెప్పినావు నన్ను ఇమ్మానుయల్ని, అక్కడ లేని సిచ్యుయేషను నువ్వు పోయి అడగమన్నావు, కానీ అక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అంటున్నాడు. బయట 4 మెంబర్స్ ఉన్నప్పుడు అప్పుడు నేను చూసుకుంటా కదా అని చెప్తున్నాడు తనుజకి. ఏమైనా ఎక్కడైనా గివ్ అప్ ఇచ్చినా అనింది. ఇంకా తర్వాత మళ్ళీ వీళ్ళ కాన్వర్జేషన్ చూపించినారు. మేము ముగ్గురం ఉంటే తనుజాన్ని ముట్టుకోము, ఇంకా నువ్వేమైనా చేసుకో, మిగతా వాళ్ళని ఒప్పించుకో కావాలంటే, ఇంకా నువ్వేమైనా చేసుకో అని చెప్తున్నాడు తనుజకేమో. అని వీళ్ళందరూ ప్లాన్ వేసుకుంటున్నారు అనమాట. తనుజ కళ్యాణ్ వీళ్ళు మనం ముగ్గురం ఉంటే మాత్రం నిన్నైతే మేము ముగ్గురం ఉంటే నిన్నైతే ముట్టుకోము అని చెప్తున్నాడు. వేరే వాళ్ళనైతే అడిగి ఏం చేసుకుంటావు నువ్వు వేసుకో మరి,
వేరే వాళ్ళని ఎట్లా ఒప్పించుకుంటావో అది నీ ఇష్టము, మేమైతే ముట్టుకోము అంటున్నాడు. అంటే డెమాన్ని కూడా కలుపుకున్నట్టున్నాడు. మేము ముగ్గురం ఉంటే మాత్రం నిన్నైతే ముట్టుకోము, తనుజని నిన్నైతే టచ్ కూడా చేయము, ఇంకా మేము వదిలేస్తాము. నువ్వు వేరే వాళ్ళతో ఎలా ఒప్పించుకుంటావో అది ఏం చేసుకుంటావో అది నీ ఇష్టము, చూసుకో మరి ఇంకా అని చెప్తున్నాడు. తర్వాత వీళ్ళేమో బయట సంజన, సుమ్ము, భరణి బయట ముగ్గురు కూర్చొని వీళ్ళు కూడా గేమ్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా వీళ్ళు గేమ్ గురించి ప్లాన్ చేసుకుంటున్నారు ముగ్గురు. సంజనేమో బయట భరణి వాళ్ళకి చెప్పి బాధపడుతుంది. వాళ్ళిద్దరూ 1 and 2 వాళ్ళిద్దరే ఉండాలి అని అనుకుంటున్నాడు అని సంజనేమో భరణికి చెప్తుంది. ఇక్కడ వీళ్ళ ముగ్గురేమో వాళ్ళు వీళ్ళకి ఇస్తే ఎట్లయితుంది డబ్బులు, పాయింట్స్, ఆయనకి ఇస్తే ఎంత పెరుగుతుంది అని అవే ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ ముగ్గురు. తర్వాతనేమో సంజనేమో భరణికి, సుమన్కేమో చెప్తుంది. వాళ్ళిద్దరే అన్నాగా 1 and 2 వాళ్ళిద్దరే ఉండాలనుకుంటున్నారు. ఇమ్ము, తనుజ వాళ్ళిద్దరే 1 and 2 ఉండాలనుకుంటున్నారు. నన్నైతే వదిలేసినాడు ఇమ్ము అని చెప్తుంది. ఇందాక కూడా కళ్యాణ్ చెప్పినప్పుడు కూడా అనింది కదా, నేనేమన్నా ఎక్కడైనా గివ్ అప్ ఇస్తున్నారా అంటే కళ్యాణ్ కూడా అన్నాడు కదా, నీకు ఎందుకు 4 ఉన్నప్పుడు నేను అది నీ చేతిలోకి ఎట్లా రావాలో నేను చూసుకుంటా అని ఇందాక మాట్లాడినప్పుడే మాట ఇచ్చినాడు. ఇక్కడనేమో సంజన బాధపడుతుంది. 1 and 2 వాళ్ళిద్దరే ఉండాలనుకుంటున్నారన్న, నన్నైతే ఇమ్ము అయితే వదిలేసినాడు, ఇంకా పూర్తిగా నన్నైతే వదిలేసినాడు, నన్ను దూరం పెట్టేసినాడు ఇమ్ము. తనుజనేమో మిమ్మల్ని దూరం పెట్టేసింది అని భరణికి చెప్తుంది. అంటే భరణి అన్నాడు అయినో అన్నాడు, నాకు తెలుసు అని అన్నాడు. తను కూడా అట్లే ప్లాన్ చేసుకున్నాడు. టాప్ 5లో ఇంకా ఎవ్వరూ రిస్క్ పెట్టుకోకూడదు, వాళ్ళిద్దరు అట్లే డిసైడ్ అయిపోయినారు. టాప్ 5లో ఆ ఇమ్యూనిటీ ఎవరు తీసుకోకూడదు, ఇంకా ఎవరు రిస్క్ తీసుకోకూడదు అనుకుంటున్నారు. నేను ఎంత వచ్చి మనతో మాట్లాడితే కూడా వినకున్నాడు అంటుంది. 9నే చెప్తున్నాడు, ఆమె కాపాడింది నేను కాపాడుతా అని అంటున్నాడు. చేయలేదు కదా నిన్నమన్నా అంటున్నాడంట. అంటే నిన్నమన్నా ఏం దానికి అదే కనిపిస్తుంది, నాకు తనుజ స్టాండ్ తీసుకెళ్ళి నేను తనుజకు తీసుకుంటా అంటున్నాడంట. ఏమో మా అక్క మీదనే ఫేస్ మీద చెప్పేసినాడు, నాకు ఎంత వచ్చి అడిగినా కానీ ఏమో మారకున్నాడు అని బాధపడుతుంది. నిన్నమన్నా హెల్ప్ చేసినామే పాయింట్ తెలియదని ఆమెకు మాత్రమే కనిపిస్తుంది. నేను ఫస్ట్ వీక్ నుంచి 14 weeks నుంచి హెల్ప్ చేసిన సంజన నాకు కనపడలేదు, తనతో పాటే ఉండి నేనేం చేయాలన్నా నేను కూడా షాక్ అవుతున్నా. నిన్నమన్నా హెల్ప్ చేసినామనే కనిపిస్తుంది, తనుజనే ఎక్కువైపోయింది. ఇప్పుడు 14 weeks నుంచి నేను అంత చేసినా కదా, నేను కనపడకున్నా నేను ఒక కన్న కొడుకులాగా అలా ఇరుకుతో ఈక్వల్ చూసుకున్నాను, కానీ ఏం చేయాలన్నా షాక్ అయిపోతున్నా నేను అంటుంది. వీళ్ళ ముగ్గురేమో ఇక్కడ ప్లాన్లు, వీనైతే ఇంకా బుర్ర మీద మొత్తం జుట్టు కూడా ఊడిపోతుంది. ఇమ్మానుయల్కి అంటున్నాడు కదా ఈ వీక్లో మొత్తం పోతుందని, మనమే ప్లాన్లు వేసి ఎందుకు అలాడాలా, పోయి నువ్వే అడుగుపో డైరెక్ట్ భరణి సార్ని, అదే బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు అనమాట. ఆలోచించి వాళ్ళు ఇంకా ఎక్కడ తనుజ ఉంటే అక్కడ ఈ కళ్యాణ్ మళ్ళా ఏమని చెప్తున్నాడు, 4 ఉన్నప్పుడు నేను చూసుకుంటా కదా, అది నీ చేతిలోకి ఎట్లా రావాలనో అంటే అన్ఫేర్ అయినా సరే ఆమెకు తెప్పిస్తానే కదా చెప్పేది. ఆయన కళ్యాణ్ కావాలని అట్లా చేస్తాడు. ఫస్ట్ వీక్ నుంచి నేను ఎన్నిసార్లు హెల్ప్ అడిగినాను, ఎన్నిసార్లు హెల్ప్ చేసినాను అన్న, ఎంత నిలవన్నాను, ఎంత చెప్పి చూసినా కానీ అస్సలు వినకున్నాడు. ఇమ్ము నేను అడిగాను, డైరెక్ట్గా అడిగినా కూడా నా అక్క మీదనే చెప్తున్నాడు. తనుజ నాకు నిన్నమన్నా తీయలేదు, నేను తీయను, ఆమెకి నేను తీయలేను అంటున్నాడు. నిన్నమన్నా హెల్ప్ చేసినామని గుర్తుపెట్టుకున్నాడు అన్న, నన్ను మాత్రం మర్చిపోయినాడు. ఐఎమ్ షాక్డ్ అని అదే బాధపడతా ఉంది. నేను ఎప్పుడూ తక్కువ చేయలేదు, ఎంతమంది వచ్చినా నేను ఫస్ట్ ప్రయారిటీ ఇమ్ముకే ఇచ్చినాను. ఇమ్ము మాత్రం నిన్నమన్నా ఫ్రెండ్షిప్ అయిన తనుజకి వెళ్ళే పోతున్నాడు. నాకు చాలా బాధ వేస్తుందన్న, ఎట్లా చేయాలనో అర్థం చేసుకున్నాడు. వాళ్ళు నిన్నమన్నా ఒక్కటి హెల్ప్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాడు. నేను ఎన్నిసార్లు హెల్ప్ చేసి ఉంటాను ఇమ్ముకి, ఎన్నిసార్లు స్టాండ్ తీసుకుంటాను. 14 week నుంచి ఎప్పుడైనా నేను హెల్ప్ చేయకుండా ఉన్నాను అన్న ఇమ్ముకి.
కానీ ఆయన మాత్రం నాకు చేయకుండా ఆమెకు చేస్తా అంటున్నాడు. నా ఫేస్ మీదే చెప్పేసినాడు. నేను ఏం చేయాలా అంటున్నాడు. ఇక్కడేమో ఈమెమో నువ్వు పోయి అడుగుతేగిన తెలుస్తుంది. మనం ఎందుకు బద్దలు పట్టుకోవాలా, అడుగు అంటే నేను అడగలేను బర్నీ సార్ని డైరెక్ట్గా అంటుంది. ఆమె ఫేస్ చేయలేకపోతుంది అనమాట బర్నీని. కళ్యాణ్ కూడా అదే చెప్తున్నాడు. అడుగుపో డైరెక్ట్ ఒక మాట ఇప్పించుకుంటే మేలు కదా, పోయి అడిగితే మేలు అంటున్నాడు. కళ్యాణ్ ఏమో ఇంకా ఆమె కంటే ఎక్కువ బాధపడిపోతున్నాడు తనుజకి ఏం చెప్తున్నాడు, నీ చేతిలో ఉన్నది కూడా నువ్వు నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎట్లా, నువ్వైనా నేనైనా ఎట్లా ఆడాలా అన్నట్లు చెప్తుంది. అంటే ఒక్క చిన్న ఇన్సిడెంట్తో ఓడిపోతున్నా అన్నట్లు బాధపడుతుంటే నువ్వు అట్లా కాన్ఫిడెన్స్ లేకుంటే ఎట్లా, నువ్వు నలుగురు ఉన్నప్పుడు బయట నేను చూసుకుంటా కదా, అది ఎలాగైనా నీ చేతిలోకి వచ్చేటట్టు నేను చేస్తా కదా అని చెప్తున్నాడు. తనుజకి అయితే ఇందాక చెప్పినది అదే చెప్తున్నాడు మళ్ళీ. సంజనానేమో ఈ గురించి బాధపడుతూ ఉంది. నా బుర్ర బద్దలైపోతుందన్న, ఇట్లా మారిపోయినాడు అస్సలు షాక్ అయిపోతున్నాను. ఫస్ట్ నుంచి ఇంత బాగుండి లాస్ట్ సీజన్ మొత్తం బాగున్నాము, లాస్ట్ ఇప్పుడు ఎండింగ్కి వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది, నాకైతే మొత్తం హెడేక్ వచ్చేస్తుంది అని చెప్తుంది. ఇలా మారిపోతాడని నేను అస్సలు అనుకోలేదు. 2 days నిన్న మొన్న హెల్ప్ చేసినది మాత్రమే గుర్తుంది. నేను ఎందుకు గుర్తు రాకున్నాను ఇమ్ముకి, ఇన్ని రోజులు చేసిందంతా అయిపోయిందా, సీజన్ మొత్తంలో నేను ఎప్పుడైనా అగెనెస్ట్గా చెప్పినానా ఇమ్ముకి, తనుజ చేసిందే గుర్తుపెట్టుకున్నాడు. మరి ఇన్ని రోజులు మేము ఉండేది బాండింగ్ అదంతా ఏం కావాలన్నా అని చెప్తుంటే ఆయన నాకు తెలుసు అంటున్నాడు బర్నీ. సుమన్ శెట్టి కూడా అవునని అంటున్నాడు. వాళ్ళందరూ బాధపడుతున్నారు అనమాట. తనుజ బర్నీ ఇద్దరు విడిపోయినారు కదా, తనుజ కూడా బర్నీని దూరం పెట్టేసింది కదా, అదే చెప్తుంది. నిన్ను ఆమె దూరం పెట్టింది, ఈయన నన్ను దూరం పెట్టినాడు అని చెప్తుంది. ఇక్కడనేమో మళ్ళీ వీళ్ళ ముగ్గురు ఇంకా అదే చెప్తా ఉందన్నమాట సంజన. నేను అల్లరితో ఈక్వల్ చూసినానన్నా, కానీ చూడు ఇప్పుడు ఇలా జరుగుతుంది, నేనైతే బాధ తట్టుకోలేకపోతున్నాను. వాడు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం ఫస్ట్ ప్రియారిటీ ఇమ్ముకే ఇస్తాను. నేను వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే మొత్తం దాంట్లో రిస్క్ తీసుకోకుండా ఫస్ట్ ప్లేసు తనుజ, సెకండ్ ప్లేసు ఇమ్ము వాళ్ళే ఉండాలా. టాప్ 5లో రిస్క్ తీసుకోకుండా మన ఇద్దరము పక్కా ఉండాలని ప్లాన్ చేసుకున్నారన్న. ఇంకా ఎవ్వరు ఉండకూడదు. టాప్ 1, 2 స్థానాలు అయితే మన ఇద్దరికే ఉండాలి. ఇంకా 3, 4, 5 వాళ్ళు అనుకోకున్నారు. వాళ్ళు టాప్ 5లో 1, 2 మాత్రం మనం ఇద్దరమే ఉండాలి, ఎవరు వచ్చినా వీల్లేదు అన్నట్లే వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. నేను చెప్పి చూసినాను, కానీ నమ్మకం మీదనే చెప్తున్నాడు ఉంటుంది సంజన. ఇందాక నుంచి అదే పావుగంట నుంచి అదే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకా మనకు కూడా లైవ్లో చెప్పడానికి కూడా ఏముండదు, వాళ్ళు అంతసేపు అదే మాట్లాడుతున్నారు. తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ తర్వాత అయితే సంజన మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ అక్కడ కూడా అదే గేమ్ గురించే మాట్లాడుతున్నారు. చూడండి వీళ్ళు మాట్లాడేది ఇంకా అయిపోలేదు. సంజన ఫస్ట్ నుంచి చేసింది కదా ఇమ్ముకి, అవన్నీ గుర్తు చేసుకుంటా ఉంది. తనుజనే కనిపిస్తుంది ఆయనకి, నేను కనపడకున్నానా అని అంటుంది. ఎట్లన్నా వీళ్ళంతా సడన్లీ ఇట్లా మారిపోయినారు, అసలు హ్యుమానిటీ అటువంటిది ఏమి లేకుండా మారిపోయినారు కదన్నా. అంటే ఇందాక కూడా బర్నీ కూడా అట్లే అన్నాడు కళ్యాణ్ గురించి, హ్యుమానిటీ కొంచెమైనా ఒకసారైనా కొంచెమైనా జాలి దయ అనేది ఉండాలి కదా. నేను అసలు కళ్యాణ్ అయితే ఒక్కసారి కూడా తీయలేదు, కానీ నన్ను తీసేశాడు కళ్యాణ్ అని అన్నాడు. వీళ్ళైతే ఇంకా కళ్యాణ్ ఏమో ఆమెకి ధైర్యం నూరు వస్తున్నాడు అనమాట. నువ్వంతకు నువ్వు గివ్ అప్ ఇవ్వకుండా, నేను ఆడలేను గెలిచలేను అనుకోకుండా ఉండు, నేను ఆడలేనేమో లాస్ట్కి వచ్చి ఓడిపోతానేమో అట్లా అనుకుంటుండొద్దు అని చెప్తున్నాడు తనుజకి. బయట నలుగురు ఉన్నప్పుడైతే నేను కంపల్సరీ చూసుకుంటాను,
ఏదైనా సరే అది నీ చేతిలోకి వచ్చేటట్లు నేను చూసుకుంటా కదా, నీకెందుకు అని ధైర్యం చెప్తున్నాడు అనమాట. అంటే ఇంకా ఆటోమేటిక్గా కళ్యాణ్ ఎట్లయినా ఏది వచ్చినా ఆయనకి ఎవరికైనా హెల్ప్ చేసే అవకాశం వస్తే కంపల్సరీగా ఆమెకి ఇస్తాడు కదా. ఇక్కడనేమో సంజన మళ్ళీ కళ్యాణ్తో మాట్లాడుతుంది, నాకు హెల్ప్ చేయని. ఇక్కడేమో సంజన ఏమంటుంది, నాకు సపోర్ట్ చేయని కూడా నేను చెప్పట్లేదు, దయచేసి నాకు విరుద్ధంగా మాత్రం నాకు ఓట్ చేయొద్దు అని కళ్యాణ్ చెప్తుంది. అంటే ఏంటి, నలుగురిలోనా అంట. ముగ్గురులో అంటే చెప్పలేను కానీ నలుగురిలో అంటే ఆలోచించాలి. అంటే నలుగురు అంటే తనుజ వస్తుంది, తనుజ విషయంలో అయితే ఆయన తీయడు కదా, అది చెప్తున్నాడు. అంటే 2 ఆటల్లో నన్ను తీసేసినాడు కళ్యాణ్, ఫెయిర్గా ఆలోచించు, అందరి గురించి అందరు నన్ను తీసేసినారు 2 ఆటలలో. అంటే నలుగురు ఉన్నప్పుడైతే నలుగురిలోనా, ముగ్గురులో అయితే ఏమని చెప్పగలను కానీ నలుగురిలో అయితే నేను ఆలోచించాలి అంట. తనుజ ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఫస్ట్ ప్రియారిటీ తనుజకే కదా కళ్యాణ్. ఒకవేళ ముగ్గురు ఉన్నప్పుడైతే నేను చూస్తా అంటున్నాడు. కనీసం ఆలోచించు, కనీసం ఫెయిర్ గేమ్ ఆడు అంటుంది. ఫెయిర్గా ఆలోచించు, నన్ను ఆల్రెడీ 2 సార్లు తీసినారు కదా కళ్యాణ్, మీ అందరి కుర్రాళ్ళలాగా నాకు ఐడియాస్ ఏవైనా సరే మీ అందరి కుర్రాళ్ళలాగా నేను ఆడలేను, కొంచెం ఆలోచించు, నన్ను ఆల్రెడీ తీసినారు కదా 2 సార్లు అని చెప్తుంది. నేను అందరిలాగా కష్టపడ్డాను, కనీసం ఫెయిర్గా ఆలోచించు, అందరి గురించి ఆలోచించు, వాళ్ళు అన్నారు నేను అన్నాను, మీ అందరి కుర్రాళ్ళలాగా 100 ఐడియాస్ మాకు రావు టెక్నికల్లీ, నీకు అది బాగా తెలుసు, నేను నిన్న మొన్న సరిగా ఆడలేకపోయాను, మీకు వచ్చిన ఐడియాస్ మాకు రావు కుర్రాళ్ళలాగా టెక్నికాలిటీ అంటుంది. ఏదైనా వచ్చి విరుద్ధంగా నాకు ఓటు వేయకు అంటే, అబ్బా ఈ పొజిషన్లో అడుగుతున్నారు అంటున్నాడు. ఫెయిర్గా ఆలోచించంటే ఫెయిర్గానే కాదు సంజన గారు, మీరు అసలు మిమ్మల్ని తీయాలని లేదు మాకు ఉద్దేశము, కానీ మీరు పవన్ గారి మీదకి వెళ్ళడం మాకు అస్సలు నచ్చలేదు అంటున్నాడు. అసలు మిమ్మల్ని తీయాలనే ఉద్దేశమే మాకు లేదు, కానీ మీరు పవన్ మీదకి పోయినప్పుడు మాకు నచ్చలేదు అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ని కాపాడుకోవడం నా మీద ఉంది కాబట్టి మేము కాపాడుకోవాలా అంటే, బర్నీ అన్నం తీయడం కూడా అసలు ఫెయిర్ లేదు అని అంటుంది. తీయలేదండి, కానీ ఒక్కొక్కసారి ఏం చేయాలి, ఒక్కోసారి అట్లా అవుతాయి, తీయాలనుకోకుండా తీయాల్సి వస్తుంది అని అంటున్నాడు. ఉన్నప్పుడు తీసాము, మరి వేరే స్థానంలో తీసాము, ఈ మేనకు కూడా ఫెయిర్ ఛాన్స్ రావాలి కదరా, అందరికి తీసాం కదా, అందరికి ఒక్కొక్కసారి అంటుంది. నువ్వు ఒక్కసారైనా తీయాలరా ఫెయిర్గా అంటే తనుజని, ఇప్పుడు ఆల్రెడీ బర్నీని తీశారు, ఇమ్ముని తీశారు, నన్ను తీశారు కదా, ఫెయిర్గా అంటే తనుజని నువ్వు ఒకసారైనా తీయాలి. నాకు ఆమెకి ఆపోజిట్ పోవాలని లేదు, కానీ వరుసగా ఫస్ట్ ప్లేస్లో ఎవరుంటే వాళ్ళని తీసేస్తున్నారు మీరు అంటుంది. అందరికీ ఈక్వల్ ఛాన్స్ దక్కాలి కదా, ఎక్కడైనా అందరం పోరాడి కదా ఇక్కడి దాకా వచ్చాము అని అంటుంది. సరే చూద్దాం ఒకసారి, నేను ఆలోచించుకొనివ్వండి, ఆలోచించి డెసిషన్ చెప్తా అంటున్నాడు. అందరూ అంటే తనుజ ఒకటే కాదు కదా, మేము కూడా అందరం కష్టపడి ఇక్కడి దాకా వచ్చాం కదా, ఇమ్ముని తీశారు, నన్ను తీశారు, బర్నీని తీశారు, బర్నీని తీయడం కూడా అసలు ఫెయిర్ కాదు, కానీ తీశారు కదా, తనుజను నువ్వు కంపల్సరీ ఒకసారైనా తీయాలి, ఇంతవరకు ఫస్ట్ స్థానంలో ఎవరుంటే వాళ్ళని తీసేసుకుంటూనే వచ్చినారు కదా అంటే, సరే చూద్దాం ఒకసారి, నన్ను ఆలోచించుకొనియండి అంటున్నాడు. అది పరుపు గిల్లుకుంటే చెప్తున్నాడు అనమాట, ఆలోచిస్తా అనుకుంటా. తనుజని అసలు ఆయన ప్రాణం పైన ఆయన తీయడు, తనుజని ఎట్లా తీస్తాడు అసలు, ఆయన ప్రాణం కంటే ఆమె తనుజనే ఎక్కువ ఆ కళ్యాణ్కి. తనుజ ఒకటే కాదు కదా, అందుకే అందరం కష్టపడే కదా ఈ స్థానానికి వచ్చినాము, నువ్వు ఆలోచించు ఫెయిర్గా అంటే, ఆలోచిస్తాను చూద్దాంలే అంటున్నాడు. నేను ఎంత ఆలోచించినా ఏం చేసినా ఎవరేమన్నా, ఇంతకుముందుకు రమ్య కూడా వచ్చి నీకు అమ్మాయిల పిచ్చి అవన్నీ చెప్పినా ఆయన మారడు, కంపల్సరీ ఎవరేమనుకున్నా సరే తనుజని తీయడు. ఆలోచించినా ఒకటే డెసిషన్, ఆలోచించకుండా ఒకటే, ఆలోచిస్తా అని చెప్తున్నాడు సంజనకి. ఒక్కసారైనా ఫెయిర్గా మామూలుగా ఫెయిర్గా ఆడు, అందరికీ మేము కూడా కష్టపడి వచ్చాం కదా, తను ఒక్కటే కాదు కదా, మమ్మల్ని అందరినీ తీసినారు కదా, నాకు విరుద్ధంగా పోకు అని అడుగుతుంది సంజన. అంటే నలుగురిలోనా అంటే ఫస్ట్ ఎంత ఆశ్చర్యం ఉన్నట్టు తెలుసా, నలుగురిలోనా అంటే నలుగురు ఉన్నప్పుడైతే ఇంకా తనుజని తీయడు, ముగ్గురు ఉన్నప్పుడైతే ఆలోచిస్తా అంట, మెయిన్ తనుజ ఇష్టం కదా ఆయనకి, అది చెప్తున్నాడు. ముగ్గురు ఉన్నప్పుడైతే చూస్తాను, అదే ఇప్పుడు మాట్లాడితే కూడా తనుజకి వెళ్ళి చూసుకుంటే వెనక్కి తిరిగి మాట్లాడుతున్నాడు.
ఆమెను ఎట్లా తీయాలా నేను అన్నట్టు ఆయన ఇంకా అక్కడి నుంచి తొందరగా ఎక్కడి నుంచి ఆమె అదే చెప్తుంటే ఇంకా లేచిపోవాలని చూస్తున్నాడు. సరే చూద్దామని వెనక్కి వెనక్కి తిరుగుతున్నాడు. ఇంకా తొందరగా వెళ్ళిపోయి మళ్ళీ తనుజ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి కదా. ఆయన ఇంతసేపు కూడా ఎవరి దగ్గర స్పెండ్ చేయడు, డైరెక్ట్ తనుజ కాడికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకా పోయినాడు, మళ్ళీ వచ్చేసినాడు తనుజ కాడికి. ఇన్ని రోజులు ఎంత కష్టపడి వచ్చాము ఈ స్టేజ్కి అని అంటుంది. అంటే కూడా ఏం మాట ఇకున్నాడు. నేను ఇప్పుడైతే ఏం మాట ఇవ్వలేను సంజన గారు, నేను ఆలోచించాలి డీప్గా అంటున్నాడు. ఇమ్మును కూడా తీశారు కదా, బర్నీ అన్న కూడా 2 times తీశారు కదా, నన్ను కూడా 2 times తీశారు కదా, పక్కన కూర్చోబెట్టారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా నన్ను తీయొద్దండి అని అడుగుతుంది. ఇక్కడనేమో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, సోము బర్నీ ఏమంటున్నాడు, గేమ్ పరంగా అయితే నాకు ఇమ్మానుల్కి ఇవ్వాలని ఉంది అని చెప్తున్నాడు. సంజన గారికి ఇచ్చినామనుకో మన ఇద్దరం టాప్ 5 దాంట్లో రిస్క్లో పడతాము, 100% రిస్క్లో పడతాము అని సుమన్ శెట్టికి అర్థం చేపిస్తున్నాడు అనమాట. ఇమ్ముకి ఇస్తే మేలు, మనం సేఫ్ ఉండొచ్చు అని చెప్తున్నాడు. సంజనకి ఇస్తే మనం రిస్క్లో పడతాము, మన గేమ్ కూడా ఆలోచించుకోవాలి కదా అంటున్నాడు. అట్టనే ఇక్కడ మాత్రం వద్దు హెల్ప్ అని అంటున్నాడు సుమ్ము కూడా. అవును అంటే నేను ముందే చెప్పేస్తావా ఆమెకి అంటున్నాడు. రిస్క్లో పెట్టుకుని హెల్ప్ చేయలేం కదా, అది ముందే చెప్పేస్తా పోయి అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ వీళ్ళు కూర్చొని తనుజ అంటుంది, ప్రతిసారి నేను ఆయనని తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమో కదా అంటుంది. ఇక్కడ మళ్ళీ ఇమ్ము వాళ్ళు కళ్యాణ్ కూర్చొని వాళ్ళు కూడా గేమ్ గురించి పెత్తనాలు పెట్టినారు. బర్నీ కూడా అదే చెప్తున్నాడు మళ్ళీ సుమన్ శెట్టికి. ఇవాళ అనిపిస్తుంది కానీ సంజనకి ఆమెకి ఇస్తే మళ్ళీ మనం రిస్క్లో పడతాము. ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ్ వెళ్ళిపోయినాడు ఫస్ట్కి, సెకండ్ థర్డ్లో ఒకరు ఇమ్మన్న తనుజనన్న ఎవరైనా వెళ్ళిపోతారు. ఇంకా ఈ 3 దాంట్లోకి డెమాను, నువ్వు, నేను, సంజన నలుగురు కొట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనం సంజన గారిని పంపిస్తే మనకి రిస్క్ అయిపోతుంది అంటున్నాడు. ఒకవేళ మనం పంపిస్తామన్నా కానీ హార్ట్ ఇవ్వాలనిపిస్తుంది కానీ మన గేమ్ మనం రిస్క్లో పెట్టుకోలేం కదా అని చెప్తున్నాడు సుమన్ శెట్టికి. అంటే ఇప్పుడే చెప్పేస్తా సంజనకి అంటున్నాడు. అంటే కళ్యాణ్ వచ్చి అడిగాడా తనుజ గురించి అని అడుగుతున్నాడు. అంటే అడగలేదు కానీ సంజనకి ఇవ్వాలని హార్ట్ అనిపిస్తుంది కానీ నా గేమ్ రిస్క్లో పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ సెకండ్లో ఇంకా కళ్యాణ్ వెళ్ళిపోయినాడు కదా ఫస్ట్, ఇంకా సెకండ్కి తనుజనైనా ఇమ్మైనా వెళ్ళిపోతారు ఎలాగైనా. ఇంకా నువ్వు నేను మన ఇద్దరి గేమ్ కంపల్సరీ రిస్క్లో పడుతుంది. ఇప్పుడు సంజనకి ఇచ్చినామంటే మనము ఈ లాస్ట్ 3 టాప్ 5 దాంట్లో ఇంకా మిగిలిన 3లో మనం 4 పంచుకోవాలి. అందుకని మనం ఇవ్వకూడదు ఈసారి సంజనకి, ఇంకా ఆల్రెడీ ఒకసారి హెల్ప్ చేసినాం కదా అంటున్నాడు. ఇప్పుడే చెప్పేస్తా అంటే ఇప్పుడే చెప్పేస్తావా అని అన్నాడు. అంటే అవును చెప్పేస్తాను అంటే సరే కంపల్సరీ ఇవ్వకూడదు అన్న, ఈ టైంలో అయితే మనం ఇవ్వకూడదు, ఇస్తే మన గేమ్ రిస్క్లో పడుతుందని సుమన్ శెట్టి కూడా అన్నాడు. హెల్ప్ చేయాల్సిన టైంలో చేసినాం కానీ ఇంకా మరి ఇప్పుడు కూడా చేస్తే మామూలుగా బయట అంటారు కదా తనకు మాలిన ధర్మం పనికిరాదని, అట్లా బర్నీ కూడా అదే అంటున్నాడు. ఇచ్చినప్పుడు ఇచ్చినాం కానీ మళ్ళీ ఇప్పుడు ఆమెకి జాలితో నా హార్ట్ ఏమో ఇవ్వాలి అనిపిస్తుంది కానీ మనం రిస్క్లో పెట్టుకోలేం కదా ఒకవేళ ఆమెకి ఇచ్చి అని చెప్తున్నాడు. అంటే సుమన్ శెట్టి కూడా అంతేనా అని ఒక్కొక్కరు షేక్ హ్యాండ్ తీసుకున్నారు, కరెక్ట్ డెసిషన్ అన్నట్టు. అంటే ఇంకా సరే ఇద్దరు ఫిక్స్ అయిపోయినారు అనమాట, సంజనాన్ని తీసేయాలన్నట్టు ఫిక్స్ అయిపోయినారు. అంటే అంతేనా అని ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, ఒకరొకరు హైఫై కొట్టుకున్నారు. సుమన్ శెట్టి భరణి అంతే అంటున్నాడు. అంటే గుడ్ డెసిషన్ అన్నట్టు, నీ డెసిషన్కి నేను కూడా ఇంకా సపోర్ట్ చేస్తున్నాను, నాది కూడా సేమ్ ఒపీనియన్ అని చెప్తున్నాడు సుమన్. అంటే ఇంక ఇద్దరు ఫస్ట్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఇద్దరు కలిసి తీసుకుంటారు కదా ప్రతిసారి, బర్నీ కూడా సుమన్ శెట్టి ఒపీనియన్ తీసుకుంటాడు కదా ప్రతిసారి, అందుకని సుమన్ శెట్టిని అడుగుతున్నాడు. ఇంకా అదే చెప్పేస్తానన్నా, ఇప్పుడు మన గేమ్ రిస్క్లో పెట్టుకోలేం కదా సంజనకి ఇచ్చి, ఆల్రెడీ ఒకసారి చేశాను కదా అంటున్నాడు. కళ్యాణ్ వచ్చి అడిగాడా నిన్ని అని అడిగినాడు ఇమ్ము. అంటే అడగలేదు
కానీ నేను నా హార్ట్ ఒప్పుకోకుంది అంటున్నాడు. వీళ్ళు ఇట్లే వాకింగ్ చేసుకుంటా ఇద్దరు ఆ గేమ్ గురించే ఒక 15 టైమ్స్ మాట్లాడుకున్నారు. 15 టైమ్స్ కాదు, 15 మినిట్స్ అయినా మాట్లాడుకుంటారు ఆ డెసిషన్ గురించి. ఇంకా లాస్ట్ అయితే డిసైడ్ అయిపోయినారు అనమాట. ఇక్కడనేమో సంజన ఓకే ఇంకా వాళ్ళని చూసుకుంటా నవ్వుకుంటా ఒక్కతి కూర్చొని ఆమె కూడా గేమ్ గురించి ఆలోచిస్తుంది. గేమ్ పెట్టినప్పటి నుంచి ఇంక అందరూ గేమ్ గురించి పాయింట్ల గురించి అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు. ఈ మూడు ఇందాక అన్నాడు, ఆలోచించి బుర్ర పాడైపోతుంది అన్నాడు. ఇప్పుడు తనుజ గురించి మాట్లాడుకున్నారు కదా, అందుకని మనకి తనుజని చూపించినాను అనమాట. ఎవరి గురించి మాట్లాడుకుంటే వాళ్ళు చూపిస్తారు కదా. ఇదైతే తనుజదేమి ఇక్కడ కాన్వర్జేషన్ లేదులే. వాళ్ళు ఇమ్ము బర్ని మాట్లాడుకునేటప్పుడు ఆమె అక్కడ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది బెడ్రూమ్లో. ఆమెను చూపించారు ఒక 2 minutes తనుజని. తర్వాత అయితే కిచెన్లో ఉంటారు ఇమ్మాన్యుల్ వాళ్ళు. ఇక్కడనేమో ఆమె ఏమంటుంది, తనుజ మళ్ళీ కళ్యాణ్ చెప్తుంది, కానీ ప్రతిసారి నేను ఆయనను తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమో అని చెప్తుంది బర్నీ గురించి. అంటే అవును కొన్నిసార్లు అంటున్నాడు. అంటే కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటావు బర్నీని అన్నట్లు చెప్తున్నాడు. అదే 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 మాట్లాడి అన్సీన్ మొత్తం అయిపోగొట్టేసినారు ఈసారి. ఇక్కడైతే బర్నీ వాకింగ్ చేస్తున్నాడు. అంటే బర్నీని రాంగ్ అర్థం చేసుకుంటున్నామంటే కొన్నిసార్లు అర్థం చేసుకుంటావు అన్నాడు కళ్యాణ్ కూడా. తర్వాత అయితే మళ్ళీ మనకి కిచెన్లో చూపించారు కాసేపు. కిచెన్లోనేమో డెమాన్ పవన్ ఇమ్మాన్యుల్ ఇద్దరు అంట్లు కడుగుతూ ఉన్నారు. ఇంకా కళ్యాణ్ ఈమె ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. ఇంకా చూసారా మొత్తం ఎపిసోడ్ మొత్తం ఆమె ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు కదా కళ్యాణ్. అసలు వీళ్ళకి గేమ్ ఆడుతున్నారో లేదో వాళ్ళిద్దరు ఒకటే చోట కూర్చొని పెత్తనాలు పెట్టుకున్నారు. అస్సలు కొంచెంసేపు ఆమె తనుజ ఎక్కడికైనా వెళ్ళిపోతే మళ్ళీ ఇందాక సంజనతో మాట్లాడుతున్నాడు కదా, అప్పుడు కూడా వెంటనే మళ్ళీ ఏమో కాడికి వచ్చేసాడు. తర్వాత అయితే వీళ్ళు ఇక్కడ డెమాన్ పవన్ ఇమ్ము అంట్లు కడుక్కుంటున్నారు. అప్పుడు ఇమ్ము ఏమంటున్నాడు, బిగ్ బాస్ బాడీ కంటే బ్రెయిన్ అలసిపోతుంది ఆలోచించి గేమ్ నుంచి అని చెప్తున్నాడు. మైండ్ అలసిపోతుంది బిగ్ బాస్, ఫిజికల్గా బాగానే ఉన్నాము అని చెప్తున్నాడు బిగ్ బాస్కి. అంటే వీళ్ళిద్దరు నవ్వుకుంటే ఇక్కడ అంట్లు కడుక్కుంటున్నారు. ఆలోచించి మైండ్ పాడైపోతుంది బిగ్ బాస్, మైండ్ పరంగా అలసిపోయినాం మేము అంటున్నాడు. అంటే ఈ పాయింట్లు దీని గురించి ఆలోచిస్తున్నారు కదా, దాని గురించి చెప్తున్నాడు బిగ్ బాస్కి. మనిషి పరంగా అయితే బాగానే చేయగలుగుతున్నాం కానీ మైండ్ పరంగా అయితే చేయలేకపోతున్నాం ఇంకా బిగ్ బాస్ అంటున్నాడు. తర్వాత అయితే ఇంకా బయట మళ్ళీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, సుమను భరణి ఏమన్నాడు, నువ్వైతే ఎవరికి వేస్తావు అని అడుగుతున్నాడు. నువ్వైతే ఎవరిని విన్నర్ చేస్తావని భరణి అడిగినాడు సుమన్ శెట్టిని. అంటే సుమన్ ఏమన్నాడు, ఎవరినైనా నేనైతే ఒక్కరే అన్నాడు కాబట్టి బిగ్ బాస్ ఫస్ట్ నుంచి కాపాడుకుంటూ వచ్చింది ఇమ్మాన్యుల్ని, నేనైతే ఇమ్ముని నేను కాపాడుకోవాలి, నేను ఇమ్ముకి వేస్తాను అన్నాడు. నేనైతే ఇమ్ముని కాపాడుకోవాలి, ఫస్ట్ నుంచి ఇమ్ము కాపాడుకుంటూ వచ్చినాడు కాబట్టి నేను కాపాడాలి, నేనైతే ఇమ్ముకి వేస్తాను అన్నాడు. ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు. మళ్ళీ ఏమని చెప్తున్నా అంటే సంజన అడిగింది కదా, సంజనని తీసేయడం ఫెయిరేనా మనం అని అడుగుతున్నాడు తనుజని. ఇది ఫెయిరేనా మనం సంజనని తీసేయడం అంటే, సంజన ఇంతసేపు చెప్పింది కదా నన్ను 2 సార్లు తీసేసినారు కదా, మళ్ళీ నన్నే తీసేయద్దు, ఇది ఫెయిర్ కాదని చెప్పింది కదా, ఆలోచిస్తున్నాడు కదా, కొంచెం ఆలోచించినట్టున్నాడు. అందుకే తనుజకి చెప్తున్నాడు. అంటే నేను చెప్పేది ఫెయిర్ అన్ఫెయిర్ అని కాదు అంటుంది. లేదా ఆ గేమ్ గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఫస్ట్ పూల్లోకి ఎవరు విసిరేసినాడు అని అడిగినాడు బర్నీని సుమను. అంటే సుమన్ ఏమో
నాకు కూడా అంత క్లారిటీగా నాకైతే క్లారిటీ లేదు, కానీ నేను కూడా సరిగ్గా చూడలేదు, ఇమ్ము వేసినట్టున్నాడు అని చెప్పినాడు. అప్పుడు కంగారులో తనుజ కూడా ఇమ్మని పూలు వేసేసాడు అన్నాడు. ఇప్పుడైతే ఏమంటుంది, ఇమ్ము గురించి కూడా ఫ్రెండ్ అని గేమ్లో ముట్టుకోకుండా ఉండలేము కదరా అంటుంది. ఆ గేమ్ గురించి అడుగుతుంది అనమాట. ఇందాక స్విమ్మింగ్ పూల్ది జరిగింది కదా అది చెప్తుంది. ఇప్పుడు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నావు అన్న అంటే ఇంకా సంచాలక్ డెసిషన్ ఇంకా అడగలేదన్నమాట బిగ్ బాస్. ఆ గేమ్ అయిన తర్వాత సంచాలక్ బర్నీ కదా, అప్పుడు ఆ బర్నీ డెసిషన్ చెప్పే లోపల వీళ్ళందరూ కాన్వర్జేషన్ అనమాట ఇది. ఇప్పుడు ఏమంటుంది, ఇప్పుడు ఎవరైతే విన్నర్ అనుకుంటున్నావు అంటే ఇంకా సంచాలక్ డెసిషన్ అన్నాడు. అరే నేను ఏమన్నా తప్పుగా అన్నానా అన్నాడు వినత్. అంటే సంజన బాధపడుతుంది కదా దాని గురించి అనమాట. అంటే డేమాన్ ఏమంటున్నాడు, నువ్వు తప్పుగా ఏమనలేదు అంటున్నాడు. నేను ఏమన్నానంటే మనం కొట్టుకుంటే పక్కన వాళ్ళు పెట్టుకుంటున్నారు అన్నాను, వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు అన్నాను అని చెప్తున్నాడు. అంటే నువ్వు అలా అనలేదు, కానీ నువ్వేమన్నావు అంటే తనుజ అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అన్నావు. అంటే నువ్వు అట్లా అన్నావు అన్నా అంటే అవును మనం లాక్కుంటే వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు అన్నాను నేను తనుజని. అంటే పద్దాక నాదే లాగుతుంటే వేరే వాళ్ళు కూడా లాగాలి కదా, నావే లాగుతుంటే నేను అన్నాను వాళ్ళు కూడా లాగాలి కదా అని అన్నట్టు అన్నాను అంటున్నాడు. అదేలే ఆ టైంలో మనం కొట్టుకుంటున్నాము, నీకు ఇంకా నేనే కనపడుతున్నానా, నీకు ఎవరు కనపడటం లేదా అన్నట్లు మీరు అన్నారు. ఆవిడ దానికి అట్టయింది అన్నాడు. అది ఓకేరా, ఆ టైంకి ఆమెకి 3 ఉన్నాయి. నాది అప్పుడు ఆ టైంకి నాది ఒక్కటే ఉంది. అప్పుడు నాకు ఆ టైంలో బాధ అనిపించింది. మనం కొట్టుకుంటుంటే ఆమెకు అప్పుడు 3 ఉన్నాయి సంజనావి, నాది ఒక్కటే ఉంది. అప్పుడు నాకు బాధ లేసి నేను అన్నాను మనం కొట్టుకుంటుంటే నాది ఒక్కటి ఉంది, ఆ ఒక్కటి కూడా లాగుతుంది, ఆమెది లాగకుంది అంటే తప్పులేదన్నా ఆ టైంలో అట్లా అనడం తప్పులేదు. అదే నాది ఒక్కటిన్నర లాగుతుంది, అది 3:30 లాగుకుంటే నేను అప్పుడు అనాల్సి వచ్చింది. అట్లా వేరే వాళ్ళకి చూడడం లేదు అని అన్నట్టు అన్నాను నేను. అంటే ఆ టైంలో ఇంకా అట్లా అన్నావు తప్పులేదు, నిన్న తనుజ ఏమనింది, నీకు హెల్ప్ చేస్తానేమో అనింది కదా అని చెప్తున్నాడు. హెల్ప్ చేస్తా అని చెప్పిందంటే ఇమ్మోకి అది చెప్తున్నాడు. అంటే బాధపడకుండా నేను ఏమన్నా తప్పుగా అన్నానా అంటే ఆమె దానికి అట్టయింది, వేరే వాళ్ళు అన్నందుకు అట్టయింది సంజన గారు అని అంటున్నాడు. దానికి వేరే వాళ్ళని బాధపడుతుంది, నాది ఒక్కటి ఉంటే కూడా తీసేస్తున్నారు అన్నట్టు నేను అన్నాను. ఏం తప్పులేదు అన్నాక ఆ టైంలో గేమ్ టైంలో ఇంకా తక్కువ నేను తీస్తున్నాను బాధలో అట్లా అంటారు ఎవరైనా అని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ గేమ్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు బయట. నాకు ఇప్పుడు గేమ్ లాగా ఆడాలి. ఇప్పుడు ఒక్కరే విన్నర్ అన్నారు కదా బిగ్ బాస్. నాకు ఆవిడ ఎక్కువ కాదు, ఈవిడ ఎక్కువ కాదు, అంటే సంజన ఎక్కువ కాదు, నాకు తనుజ ఎక్కువ కాదు, గేమ్ లాగా చూడాలా నేను అని చెప్తున్నాడు. సుమ్ము కూడా అదే అంటున్నాడు. అదే ఎట్లా గేమ్ పరంగా ఈసారి ఒక్కరే ఉంటారు కాబట్టి విన్నింగ్ మనం అలా ఆలోచించాలి అని చెప్తున్నాడు. అలా అంటే వాళ్ళిద్దరికంటే తనుజ ఎక్కువ మరి. అట్లా అంటే నేను సంచాలకుగా నేను చేయాల్సింది చేస్తాను. గేమ్ పరంగా పాయింట్స్ పరంగా చూసుకుంటే అలా అంటే తనుజ ఎక్కువ ఉంది మరి, కానీ సంచాలకుగా నేను చేయాల్సినవి చేస్తాను. గేమ్ పరంగా చూసుకుంటే అప్పుడు గేమ్ ఎవరు కరెక్ట్ పెట్టినారో దాన్ని చూసి చెప్తాను నేను. వాళ్ళ పాయింట్స్ ఎక్కువ అదంతా నేను ఆలోచించాను, నాకు ఇద్దరు సమానమే గేమ్లో అన్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అదే నడుస్తుంది అనమాట. సంజన గారిని తీసేసిన సంజన బాధపడింది కదా, అది గుర్తు చేసుకొని చెప్తున్నాడు. తర్వాతనేమో వాళ్ళిద్దరు ఒక సైడ్ ఏమో సుమన్ శెట్టి బర్నీ వాళ్ళు వాకింగ్ చేసుకుంటే, వాళ్ళు ఇప్పుడు సంచాలక చేసినాడు కదా బర్నీ ఈ గేమ్లో, అది చెప్తున్నాడు. నేనైతే సంచాలకుగా ఉన్నప్పుడు ఫెయిర్గా చేస్తాను, అప్పుడు ఎవరు ఫెయిర్గా ఉంటే నేను వాళ్ళ పేరే చెప్తాను, మనం ఫెయిర్ గేమ్ ఆడాలి కదా అని అంటున్నాడు. అది సంజనకు చేసింది మాట్లాడుకుంటున్నాను. సంజన బాధపడుతుంది కదా, ఆవిడ హర్ట్ అయ్యారు అని చెప్తున్నాడు అనమాట ఇమ్ము ఇక్కడ.
ఇందాక చెప్పాను కదా, దాని గురించి మళ్ళీ అదే మాట్లాడుకుంటున్నారనమాట. నాదేం తప్పు ఉందిరా, నాది ఒక్కటే ఉంటే తీసేస్తున్నాను కదా, అప్పుడు కూడా అనకూడదా నేను? గేమ్ మధ్యలో నేను నాదే మన ఇద్దరం కొట్లాడుతుంటే ఆమె తీసేసింది కదా వచ్చి, అది అంటున్నా నేను. మన ఇద్దరం కొట్లాడుతుంటే మధ్యలో వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు, చూడు తనుజ, కనీసము నాది ఒక్కటే ఉంది, వేరే వాళ్ళకి 3 ఉన్నాయి అన్నట్టు నేను చెప్పినాను. దానికి ఆవిడ హట్ అయ్యారు. నాదేం తప్పు ఉందిరా చెప్పు అని అడుగుతున్నాడు డేమాన్ని. డేమానేమో ఇంకా ఏం తప్పు లేదులేనా, తనుజ కూడా నిన్న హెల్ప్ చేస్తా అని చెప్పింది కదా అని చెప్తున్నాడు. వీళ్ళిద్దరేమో బర్ని అయితే చెప్తున్నాడు, గేమ్ మధ్యలో నేను ఇప్పుడు నేను సంచాలక్ కాబట్టి నేను అందరికీ ఫెయిర్గా చేయాలి, అట్లా నాకు ఆవిడ ఎక్కువ ఈవిడ ఎక్కువ అనేది ఏం లేదు, సంజన గారు ఎక్కువ తనుజ ఎక్కువ అట్లా ఏం లేదు నాకు. అట్లా అంటే తనుజకి ఎక్కువ ఉన్నాయి మరి పాయింట్స్, అట్లా అంటే అదేం లేదు నాకు, నేను గేమ్ పరంగా చెప్తాను సంచాలక్గా అన్నాడు. లేదురా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, లాస్ట్ గేమ్లో నన్ను చంపేశాడురా అంటుంది. చూడరా వేరే వాళ్ళని చెప్పి నన్ను అన్నాడు, లాస్ట్ గేమ్లో నన్ను చంపేశారంటే వేరే వాళ్ళు అనే సెన్స్ ఏంటంటే మన ఇద్దరం కొట్టుకుంటే లీడర్ బోర్డులో అన్నట్లు మాట్లాడుతున్నాడు అంటున్నాడు. ఒకవేళ ఇమానుయల్ తనుజ నువ్వు ఇద్దరుంటే ఇమానుయల్ కూడా నిన్నే తీసేవాడు, నీకు అర్థమైందా అంటుంది డేమాన్ని. అంటే నాకు తెలుసు, నాకు డేమానే ఇమ్మన్ననే కాదు ఎవరైనా సరే నన్నే తీస్తారు అంటున్నాడు. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరి దాకా ఎందుకు, అందరు నన్నే తీస్తారు, ఆ విషయం నాకు తెలుసు అంటున్నాడు. అంటే సంజన కూడా ఇండైరెక్ట్గా చెప్తుందనమాట, ఇమ్ము కూడా నువ్వు తనుజ ఉంటే కూడా తనుజని తీయడు, నిన్నే తీస్తాడు అని డేమాన్కి కూడా లైట్గా ఎక్కిస్తుంది అనమాట. అంటే డేమాన్ ఉన్నాడు, ఇమ్మే కాదు ఆబ్వియస్లీ అందరు నన్నే తీస్తారు, ఆ విషయం నాకు తెలుసు అంటున్నాడు. ఎందుకంటే ఆమె బాధపడుతుంది కదా నిన్నటి నుంచి, దాని గురించి చెప్తున్నాడు. ఇందాక ఇమ్ము కూడా డైమండ్ పవన్కి చెప్పినాడు కదా, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు. వీడేంద్రా ఇట్లా చేసుకున్నాడు, అయ్యో దేవా అంటుంది. అంటే ఇమ్ముకి కాలికి దెబ్బ తగిలింది కదా, వీడేంట్రా ఇట్లా చేసుకున్నాడు అంటుంది. అయ్యో దేవా అంటే దయ్యాన్ని పిలిచావా అన్నాడు డెమాన్ జోక్లాగా. అంటే దయ్యాన్ని పిలిచలేదురా దేవా అన్నాను అంటుంది. చేస్తున్నాడు అని దయ్యం అనుకుంటే జోక్ చేసుకుంటున్నారు, అందుకే వీడు వస్తే నేను పక్కకి వెళ్ళిపోతా అని చెప్పింది అక్కడ తనుజ డెమాన్ గురించి. ఇక్కడనేమో మళ్ళీ బర్నీ కాఫీ తాగి అక్కడ కప్పు పక్కన పెట్టుకున్నాడు అనమాట, సోఫాలో పెట్టేసి ఉంటే సంజన తీసుకుపోతుంది కడగడానికి తీసుకుపోతుంటే ఆయన లేదు వద్దమ్మా, నేను ఐ డోంట్ లైక్ దిస్ అన్నాడు. వద్దు నాది నాకు ఇచ్చేయండి, నేను కడుక్కుంటా నా కప్పు అన్నాడు. ప్రేమిస్తే ప్రేమ వద్దు అంటారు, మీ కర్మ అంటే అది కాదమ్మా అంటున్నాడు. ఐ డోంట్ లైక్ దిస్ అన్నాడు. నాది నేను కడుక్కుంటానని మళ్ళీ కిచెన్లోకి పోయి ఆయన కప్పు ఆయనే కడుక్కున్నాడు అనమాట. ఇక్కడ బర్ని ఆయనకు తెలియకుండా పోయి కడగడానికి పోయింది ఉరుక్కుంటూ, అంతలోపల చూసి వద్దమ్మా అని తీసుకుపోయింటే ఇంకా ప్రేమిస్తే ప్రేమ వద్దు అంటారు, మీ కర్మ అని నవ్వుతూ ఉంది, ఓకే జోక్ చేస్తుంది అనమాట బర్నీని. అప్పుడు పోయి ఆయనని కిచెన్లో కడుక్కుంటున్నాడు అనమాట. తర్వాత అయితే మళ్ళా బయట మళ్ళీ తనుజ ఇమ్మాన్యుయల్, ఎందుకన్నా ప్రేమిస్తే ప్రేమ తీసుకోరు, మీ కర్మ అన్నా అంటే ఐ డోంట్ లైక్ దిస్ అమ్మా, వద్దు నాది నేను కడుక్కుంటా అని చాలాసేపు అక్కడక్కడ పరిగెత్తిచ్చింది సంజన. ఆ కప్పు ఇవ్వలేదనమాట ఛాన్సప్ బర్నీకి, అడుగుతుంటే వద్దు ఇటువంటి ఐ డోంట్ లైక్ దిస్ అని వద్దమ్మా అని లాక్కొని పోయినాడు ఆయన కప్పు పైన. ప్రేమిస్తే ప్రేమ ఎందుకు వద్దంటారన్నా అని అదే 2-3 టైమ్స్ చెప్పింది సంజన. ప్రేమిస్తే ప్రేమ వద్దంటారు, మీ కర్మ అదే చెప్పింది ఉరుక్కుంటా జోక్ చేసుకుంటా. ఇప్పుడు బర్నీతో కొంచెం ఫ్రెండ్షిప్ అయినారు కదా వాళ్ళంతా, అందుకే హెల్ప్ చేయడానికి పోయిందనమాట.
ఆయన అక్కడ పెట్టేసి ఏదో చూసుకుంటే కూర్చోండి సోఫాలో. ఆయనకు తెలియకుండా వచ్చి కప్పు తీసుకుపోతుంది అనమాట. చూడండి అక్కడ కప్పు తీసుకొని ఉరుక్కుంటూ పోతుంటే వచ్చి లాక్ అయినాడు వారిని. తర్వాత అయితే మళ్ళీ దీని తర్వాత అయితే ఇమ్మాన్యుల్, తనుజ, డేమన్ పవన్ వాళ్ళ ముగ్గురు కాన్వర్జేషన్ వస్తుంది. మరి అది వాళ్ళ ముగ్గురేమో అయితే జోక్ చేసుకుంటున్నారు ఇక్కడ కూర్చొని. ఏంటంటే డేమన్ పవన్ ఈ మధ్య తనుజాని జోక్ చేస్తున్నాడు కదా, షూ వేసావేంటి అంటున్నాడు. షూ వేసుకేంటి తనుజ అంటే, షూ ఎందుకు వేసానంటే గేమ్ కోసం అనింది. వానిలాగా మళ్ళీ నాకు ఎక్కడవుతుందో అని వేసుకున్న షూ అనింది. ఇమ్ముకి ట్విస్ట్ అయింది కదా కాలు, అందుకే మళ్ళీ అవుతుందేమో షూ వేసుకున్నా అంటే ఇమ్మన్నాడు షూ వేసుకుంటే ట్విస్ట్ అవ్వదా అన్నాడు. అంటే ఆ షూ వేసుకున్న ట్విస్ట్ అవుతుంది, ట్విస్ట్ అవ్వదనే కాదు అని డేమన్ అన్నాడు. అంటే ఇమ్ము కూడా అదే మరి ఆ రోజు నేను షూ వేసుకున్నా, మరి షూ వేసుకున్నా కానీ ట్విస్ట్ అయింది అంటే తను ఏమనింది, వాన్ షూ బాగాలేదు అది అంటే డేమన్ ఏమంటున్నాడు, షూ అంటే అది గ్రిప్ కోసం, ఒకవేళ గ్రిప్ ఓకే కానీ ట్విస్ట్ అప్పుడు గేమ్ ఆడేటప్పుడు అలా అయింది అన్నాడు. నువ్వు ఆ రోజు ఇట్లా తలతో కొట్టుకుంటూ పోయినావా, నువ్వు ఎట్లా అనింది. అంటే నువ్వు ఎట్లా అన్నావు ఆ రోజు అంటే, నేను ఇట్లా కాలుతోనే అన్న నేను అని చెప్పింది. అది ఇట్లా బాల్ వేశారు కదా అది రింగులోకి, దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇమ్ముకి ట్విస్ట్ అయింది కదా అది అంటుంది. అప్పుడు కాలుతో అన్నికి పోయినప్పుడు అది ట్విస్ట్ అయింది అని చెప్తున్నాడు. నేనైతే కాలుతోనే ఇట్లా అది వెయిట్లెస్ ఉంటుంది కదా బెలూను, తలతోనే, ఎందుకంటే మళ్ళీ చేతితో కడితే మళ్ళీ డైరెక్ట్ పైకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది లైట్ వెయిట్ ఉంటుంది కదా. నేను తలతోనే కొట్టినాను, కాలుతోనే కొట్టి మళ్ళీ తలతో కొట్టినాను. నా ఐడియా వాడకు నెక్స్ట్ టైం అని చెప్తుంది జోక్ లాగా. అలా ఇప్పుడు తను ఇక్కడ మళ్ళీ బాధపడుతూ ఉంది, నెక్స్ట్ గేమ్ గురించి ఆలోచించుకుంటా బాధపడుతుంటే డేమన్ పవన్ ఏమన్నాడు, చిన్నపిల్లలు ఆడతారు కదా ఆ గేము అని అంటున్నాడు. అంటే ఇమ్ముండి అట్లా అనుకోద్దు ఆడు, అట్లేం లేదా ఆడేవు కదా నువ్వు కూడా అని ఇమ్ము చెప్తున్నాడు. నేను కూడా ఒక 2 బాల్స్ సైడ్కి పోయినాయి అవి ఇట్లా కొట్టుకుంటూ వచ్చిన నేను అన్నాడు. అంటే ఆ టైంలో అట్లే నువ్వు పైకి తలతోని బాలే చూస్తున్నావు అంటే, నాది కూడా ఒక బాల్ ఇట్లా కిందికి పోయింది, కాలుతో ఇట్లా కొట్టి పైకి తీసుకెళ్ళాను అని చెప్తున్నాడు. ఆమె బాధపడుతుంటే బాగా అంటే నెక్స్ట్ గేమ్ ఎట్లా ఆడాలా అన్నట్టు భయపడుకుంటూ కూర్చుంది. ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరు ఆ గేమ్ గురించి మాట్లాడుతున్నారు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అని ఎందుకు చెప్తున్నాను నేను, ఇక్కడికి వెళ్ళిపోతే కాలుతో తన్నలేవా పైకి అని అంటున్నాడు. ఫస్ట్ 6 బాల్స్ నువ్వు అలానే ఎంజాయ్ చేసావు, అలానే వేసేసావు, ఇక్కడికి వెళ్ళిపోతుందని చెప్పి ఇక్కడ కాలుతో కొట్టలేకపోయినావా కిందిది అంటే అది 2 బాల్సే అట్లా అంటుంది, గివ్ అప్ చేసేసినావు అక్కడ అంటున్నాడు. 2 బాల్స్ అట్లా అయింది, 3 బాల్స్ ఇమ్మాన్యుల్ అడ్డం వచ్చేసాడు, లేకుంటే నాకు 12 బాల్స్ అవుతుండే అంటే 12 ఇమ్మాన్యుల్ అడ్డం వచ్చినట్టు 3 బాల్స్ ఉంటే అది ఓకేలే, ఇంకా అది అలా అయిపోయింది అన్నాడు. పోనీ అప్పుడైనా సరే నువ్వు ఇట్లా ముందు చూసుకుంటా ఎలా తలతో ఎలా కొట్టాలి అది ఆలోచించాలా, నువ్వు ఊరికే కాలుతో కొట్టుకుంటూ అట్లే చూసుకుంటూ ఉన్నావు అంటున్నాడు. లాస్ట్ 2 బాల్స్లోనే అట్లా అయింది, అది కింద పడింది అంత. ఇంకా అప్పుడు ఇమ్మాన్యుల్ పెట్టాడు కాబట్టి ఏంటోరా ప్రతిసారి జస్ట్ లాస్ట్కి వచ్చినప్పుడు 1 సెకండ్ దగ్గర అట్లా మిస్ అయిపోతుంది అని చెప్తుంది. ఏంటోరా ప్రతిసారి 1 ఇంచు దగ్గర ఓడిపోతున్నా అంటే ఫైట్ ఫర్ దట్ ఇంచ్ అన్నాడు కళ్యాణ్. ప్రతిసారి జస్ట్ ఇంచ్ అన్నప్పుడు ప్రతిసారి దట్టించన్నప్పుడు అని చెప్పునికి పోతుంటే ఇంకా తనుజ కోపపడింది, బాధపడుతుంది అనమాట. ఏమంటే నేనేం చేయను, నేనేమన్నా కావాలని వాంటెడ్గా వదులుతున్నానా, ఫీవర్ వచ్చినా రోగం వచ్చినా ఆడుతున్నా కదా అని కోపంగా అంటే చూస్తున్నాడు మళ్ళీ భయపడి. అంటే మళ్ళీ సరే సారీ అన్నాడు. అంటే ఆమె కోసం చెప్పినా కూడా ఆమె ఇప్పుడు చెప్పేది ఆమె కోసమే కదా కళ్యాణ్ అంటే మళ్ళీ సరే సారీ అని కళ్యాణ్ చెప్తున్నాడు మళ్ళీ ఆమెకి. అంటే ఆమెకి ఏమన్నా కొంచెం బాధపడితే కూడా ఆమె తప్పున్నా కానీ ఎవరు తప్పున్నా మళ్ళీ వాడే సారీ చెప్తాడు. ఇప్పుడు ఆమె కోసం చెప్పి వాడు ఆమెకు సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది,
దట్ ఇంచు ఫైట్ చేయి, ఒక ఇంచులో పోతున్నా అంటే ఆ ఇంచులో ఫైట్ చేయి మరి అని అంటున్నాడు. అప్పుడు ఆమె నేనేం చేయాలరా, రోగం వచ్చినా ఆడుతున్నా కదా, నేను ఏమైనా కావాలని పోతున్నానా అని అడుస్తుంది. అంత అడుస్తున్నా కానీ సిగ్గు లేకుండా వింటాడు. అంటున్నా కానీ సరే సరే సారీ అంటున్నాడు. ఆమె కోసం చెప్పినా కానీ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ మీద అయితే అంత చెప్పినాడు కదా అక్కడ. ఈమె మాత్రం ఎంత అన్నా ఏమన్నా అసలు పట్టించుకోడు. వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చినాడు కదా నాగార్జున సార్కి. మాకు ఆ పరిస్థితుల్లో మేము వెళ్ళలేకపోయినాం అప్పుడు హాస్టల్ ఉన్నప్పుడు అని. వాళ్ళనైతే ఆ పరిస్థితి తెచ్చినాడు నేషనల్ టెలివిజన్లో. ఈమె మాత్రం ఆమె కోసం చెప్పినా కానీ ఆమెనే మళ్ళీ వీడిని నడుస్తుంది కదా. కానీ వీడు మాత్రం అప్పుడు మళ్ళీ సారీ చెప్తున్నాడు ఈమెకి. వాళ్ళ పేరెంట్స్ మాత్రం సారీ చెప్పడు, ఏం చెప్పడు. మంది ఎవరేమన్నా తీసుకోడు. తనుజ మాత్రం ఆమె కోసం చెప్పినా ఆమెనే మళ్ళీ తిరిగి రివర్స్గా వాడిని అడుస్తుంది. అడిచినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ ఏం కోప్పడకుండా సరే సరే సారీ అంటున్నాడు. అనలేడా, నేను నీకోసం చెప్తున్నా, నాకేం వచ్చింది, ఆడితే ఆడ లేకుంటేలే అని వెళ్ళిపోవచ్చు కదా అక్కడి నుంచి. వెళ్ళిపోకుండా సరే సారీ అంటున్నాడు. ఎంత గలీజ్గా అనిపిస్తున్నాడంటే ఆ కళ్యాణ్. ఆమె కోసమైనా ఆయన కోసమైనా ఎవరి కోసమైనా ఆమె ఎంత విసుక్కుని ఏం చేసినా ఆమె దగ్గర నుంచి అయితే పోడు. అదే వాళ్ళ పేరెంట్స్ మీద అయితే పర్లేదు సార్, అది ఫ్యామిలీ టైం ఇస్తామంటే నా టైం వేరే వాళ్ళకి ఇచ్చేస్తా. వాళ్ళ మీద అయితే అంత పగ పెట్టుకున్నాడు. ఈమె ఎవరో బయట ఆమె పరాయి ఆమె అంత అన్నా కానీ సరే సారీ అంటున్నాడు. నేను కావాలని ఓడిపోవాలని అనుకోవడం లేదు కళ్యాణ్, అది అర్థం చేసుకో అంటే. తెలుసు, నాకు తెలియదు ఆ విషయం, ఎవరికి ఉంటుంది ఓడిపోవాలని అంటున్నాడు. అంత కోప్పడుతున్నా, అంత విసుక్కుంటున్నా, ఆమె కోసం చెప్తున్నా ఆమె విసుక్కుంటుంది. అయినా కూడా మళ్ళీ ఏదో ఇందాక కూడా ఏదో అనిందని కిచెన్లో ఉన్నప్పుడు ఒకసారి నాకు సారీ చెప్పు అనుకుంటూ వచ్చినాడు. వెంటనే మళ్ళీ సారీ చెప్పు అని చెప్పి మళ్ళీ ఆమెతోనే మాట్లాడుతున్నాడు. అసలు ఎంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ 2 వీక్స్ నుంచి చూసినారండి. కళ్యాణ్ గేమింగ్ ఫైనలిస్ట్ అయి కూర్చున్నాడు కదా, ఇంకా ఉత్తా వెంబడి తిరుగుతున్నాడు. ఇంకా రోజు రెడీ అయి కూర్చోడం. అది పౌడర్ అయితే వేషంలాగా కొట్టుకుంటున్నాడు. మా అక్క ఇంకెందుకు ఏమో పౌడర్ మేకప్ వేయించుకుంటున్నాడు ఏమో కానీ ఆ తనుజతో వేయించుకుంటున్నాడు, ఆయన వేసుకుంటున్నాడో తెలియదు మనకి. ఈ మధ్య ఇంకా ఫుల్ పౌడర్ కొట్టుకొని ఫేస్కి ఇంకా తయారై కూర్చుంటున్నాడు. ఇంకా అంతే. ముగ్గురు కూర్చొని ఇంకా 1 వీక్లో అయిపోతుంది కదా గేము. బిగ్ బాస్ ఐ మిస్ యూ అంటే అవును మిస్ అవుతాం చాలా అని అనుకుంటున్నారు. అంటే పక్కన ఇక్కడ దాని మీద వాళ్ళిద్దరు కూర్చున్నారనమాట, బీమ్ బ్యాగ్ మీద. అంటే మా ఇమ్ము అనమాట. వీడు సిగ్గు అంటే ఏం సిగ్గు అనింది తనుజ. అంటే మిస్ ఈచ్ అదర్ అంటున్నాడంట. అవును బిగ్ బాస్ ఇక్కడ మిస్ ఈచ్ అదర్ అంటున్నాడు అంటే రీతు గురించి జోక్ లెక్క మాట్లాడుకుంటున్నారు. పొద్దునైతే ఏమంటున్నాడంటే బిగ్ బాస్ మీరు నాకు ఏం కావాలని అడగొచ్చు కదా అంటున్నాడంట డెమన్ జోక్ లాగా. ఏం కావాలరా బిగ్ బాస్ ఏం కావాలని అడిగితే ఏం చెప్తారా అంటే ఎవరైనా ఒక కొత్త అమ్మాయిని పంపి బిగ్ బాస్ అని అడుగుతా అంటున్నాడు. అలా నేను అస్సలు అనలేదు అంటే ఏమన్నావు మరి కొత్త వాళ్ళని పంపి అన్నావా అంటే లేదు మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది అంటున్నాడు. అనలేదు నేను, బిగ్ బాస్ కొత్త వాళ్ళని పంపించండి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తా అన్నాడంట. అంటే అట్లా అనలేదు కానీ అట్లా అన్నాడు కానీ రీతును పంపించండి అని మాత్రం అనుకున్నాడు. రీతును పంపించండి అని మాత్రం అనలేదు అన్నాడు వీడు. అంటే అట్లా అనలేదు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసామన్నానంటే అన్నాడు వీడు. రీతును పంపించండి బిగ్ బాస్ అని అడగచ్చు కదా డైరెక్ట్, అట్లా అడగడు వీడు అని నవ్వుతున్నారు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా అని జోక్ చేసుకుంటున్నారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నవరా బేటా అన్నాడు నవ్వుకుంటా ఏమో. అంటే తనుజ ఏమనింది టైం టు టైం బాగా ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాడు. బాగా టైం టు టైం రేషన్ పంపిస్తాడు, వంట చేసుకొని రేషన్ పంపిస్తాడు, తిని కూర్చోవచ్చు అని జోక్ చేస్తున్నారు. అదేరా నీకేం కాదురా, బాగా పొద్దున్నే లేస్తావు, వండుకుంటావు, తింటావు, నీకు ఇష్టమైనది, జిమ్ చేస్తావు, బట్టలు ఉతుక్కుంటావు, మళ్ళీ కిచెన్కి వస్తావు, వండుతావు, లేనిపోని కామెంట్ వేస్తావు, నవ్వు రాకున్నా నవ్వాలి మేమంతా, నవ్వు రాకపోయినా మేము నవ్వాలి ఎందుకంటే నువ్వు ఫీల్ అవుతావని. అంటే నేను ఫీల్ అవుతాను కూడా మీకుందా అంటున్నాడు. మాకు నవ్వు రాకపోయినా మేము నవ్వాలి నువ్వు జోకేస్తే అని నవ్వుతూ ఉందన్నమాట. ఆట పట్టిస్తుంది డెమాన్ని. అంటే నువ్వు ఫీల్ అవుతావు, నేను ఫీల్ అవుతాను, నువ్వు ఆలోచిస్తావా అసలు అన్నాడు నవ్వుకుంటూ. మళ్ళీ అంటే నువ్వు ఫీల్ అవుతావని నేను ఆలోచిస్తానా చూడు ఎలా అన్నాడు అని ఈమెకు సైగ చేసింది. అంటే మళ్ళీ సిగ్గుపడుకుంటే మళ్ళీ ఈమె మీద అన్నాడు. నన్ను ఆలోచిస్తావా నువ్వు అసలు ఫీల్ అయితే అంటే చూడు ఎలా అన్నాడు.
అని నవ్వుతుంది. అందరు నవ్వుకుంటున్నారనమాట. కళ్యాణ్ కూడా నవ్వుతున్నాడు డేమాన్కి వెళ్ళి చూసి. ఈ మధ్య జోకులు వేసుకుంటున్నాడు కదా, ఇంకా ఎవరు లేరు, ఇంకా రీతి కూడా లేదు, ఇంకా టైంపాస్కి ఇంకా అట్లా చేస్తున్నాడు అనమాట. ఇంకొక కూర్చుంటే మళ్ళీ కెమెరాకి కనపడాలి అంటారు కాబట్టి ఏదో జోకులు వేస్తున్నాడు. కళ్యాణ్ కూడా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు అనమాట. తనుజనేమో లేస్తావు, వండుకుంటావు, తింటావు, నీకేమరా బాగా గడిచిపోతుంది ఇక్కడ, బిగ్ బాస్ బాగా టైం టు టైం రేషన్ పంపిస్తాడు, ఇంకా నీకేమి అంటే ఈ మూడు అదే అంటున్నాడు. బాగా వండుకుంటావు, తింటావు, బట్టలు ఉతుక్కుంటావు, నీ టైంకి నువ్వు జిమ్ చేసుకుంటావు, ఇంకా అందుకే బాగా ఇక్కడ ఉందాం అనుకుంటున్నావు అని అందరు జోక్ చేస్తున్నారు అనమాట. కళ్యాణ్ ఏమో ఏమనకుండా ఊరికే నవ్వుకుంటూ చూస్తున్నాడు. తనుజ కూడా అట్టనింది, నీదేం పోతుందిరా, ఇంకా బాగా నీకు అన్ని టైంకి గడిచిపోతున్నాయి కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనింది. ఇంకా ఇక్కడ ఇమ్ము డేమాన్ ఇద్దరు చూసి నవ్వుకుంటే ఒకరి మీద ఒకరు పట్టి నవ్వుతూ ఉన్నారనమాట, జోక్ చేసుకుంటా. నా గురించి ఆలోచిస్తావా నువ్వు అంటున్నాడు తనుజని. చూడు ఎలా అంటున్నాడు, నా గురించి ఆలోచిస్తావా అని సైగ చేస్తూ ఉందన్నమాట ఇమ్ముకి. ఇమ్ము మీద పడి పడి నవ్వుతున్నాడు అనమాట. అది గుక్కి బట్టి నవ్వుతారంటారు, అట్లా నవ్వుతున్నాడు. ఇంకా బయట కూర్చొని ఇంక వాళ్ళు అదే జోక్ చేసుకుంటున్నారు. అన్నీ మిస్ అయిపోతాం బిగ్ బాస్, ఇంకా 1 వీకే ఉంది, ఈ వీక్ తర్వాత ఇంత బాగా ఎంజాయ్ చేసినాం ఇక్కడ, ఇంకా అయిపోతుంది ఎట్లా అని మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఫ్రెష్గా నేను అట్టలేదు, ఎవరైనా కొత్త అమ్మాయిలు పంపి బిగ్ బాస్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసాం అన్నీ అన్నాను అంటున్నాడు. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాడంట. నువ్వే నీకేంట్రా నువ్వు ఉంటావు అని అంటున్నారనమాట వాళ్ళ అదే ఛాన్స్ నవ్వుకున్నారనమాట బయట కూర్చొని 15 minutes. ఇది కూడా ఇంకా అంతేనండి ఈరోజు అన్సీన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.